టు రాలీస్ కిచెన్ ఈరోజు రెసిపీ పప్పుచారు. అందులోకి సైడ్ డిష్గా కాకరకాయ ఫ్రైని చాలా టేస్టీగా చేదు లేకుండా తక్కువ టైంలో తక్కువ గిన్నెలు వాడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చాలా చల్లని వాతావరణంలో నోరూరించే వేడివేడి పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. కుక్కర్ గిన్నెలో ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని 1 కప్పు వేసుకొని అందులో 2 కప్పులు వాటర్ వేయాలి. చిటికెడు పసుపు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కారానికి సరిపడా 5-6 పచ్చిమిర్చి ముక్కలు, 1 టమాటాను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని జ్యూస్ని పిండి పప్పులో వేసుకొని కలుపుకోవాలి. పప్పుచారు పులుపుకి సరిపడా నీళ్లు పోసుకొని పప్పుచారుని పలుచగా చేసుకొని రెడీ చేసుకోవాలి. తాలింపు వేయడం కోసం చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు 4, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి చీలికలు, ఫ్రెష్ కరివేపాకు వేసి తాలింపు మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తాలింపు వేడిగా ఉన్నప్పుడే పప్పుచారులు వేసి మరిగించుకోవాలి. ఇలా తాలింపు వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే తాలింపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే వేడివేడి పప్పుచారు రెడీ. పప్పుచారుకి కాంబినేషన్గా కాకరకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇంట్లో కాకరకాయ వండితే చాలు చాలామంది మొహం చిట్లించుకుంటారు. నిజానికి కాస్త చేదుగా ఉండే కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి. ఎప్పుడు తినని వారు కూడా చాలా ఇష్టంగా కాకరకాయని తింటారు. కూరలో ఉండే సహజ సిద్ధమైన చేదు పొట్టలో ఉండే రకరకాల బ్యాక్టీరియాలను చంపుతుంది. పుల్లటి మజ్జిగలో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి 1 అరగంట పాటు నానబెట్టుకుంటే చాలా వరకు కాకరకాయలకి చేదు తగ్గుతుంది. చేదు ఇష్టపడేవారు మజ్జిగలో వేయకుండా కూడా వాడుకోవచ్చు. తర్వాత కాకరకాయ ఫ్రై చేయడం కోసం మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని ఆనియన్స్ 30% వరకు ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుళ్ళు చేసేటప్పుడు చాలామంది ఉప్పు, కారం వేస్తుంటారు. కానీ నేను మాత్రం వేపుళ్ళు చేసినప్పుడు వేసుకోవడానికి కొబ్బరి కారం, పప్పుల పొడి చేసి పెట్టుకుంటాను. వేపుడు కూరలకు ఈ పొడులు చాలా బాగా ఉంటాయి. ఈ పొడుల వీడియో మన ఛానల్లోనే చేసి ఉన్నాను. అవసరమైన వాళ్ళు పొడుల వీడియోని చెక్ చేయండి. కారం ప్రిపేర్ చేయడానికి 10 వరకు ఎండుమిర్చి, సగం చిప్ప వరకు ఎండు కొబ్బరి, సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చివరగా 5 లేదా 6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని 1 సెకండ్ పాటు గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి కారం రెడీ అవుతుంది. కాకరకాయ మొత్తం ఉడికిన తర్వాత మూత తీసి మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేస్తే మంచి కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా అవుతుంది. చివరగా మీ కారానికి సరిపడా 2 లేదా 3 స్పూన్లు కొబ్బరి కారం వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే గుమగుమలాడే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై సిద్ధమైనట్టే. ఇలాంటి చల్లటి వాతావరణంలో వేడివేడి అన్నంలో పప్పుచారు వేసుకొని సైడ్ డిష్గా కాకరకాయ ఫ్రైతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.